మిగిలిన ఎమ్మెల్యేల సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ బాంబు పేల్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. టెక్నికల్గా ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కాదు, మా పార్టీకి మద్దతుగా మాత్రమే ఉన్నారు అంటూ స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్. ఇటు దానం అటు మహేష్ గౌడ్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఇంతకీ దానం ఏ పార్టీ ఇప్పుడు అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఓవైపు బీఆర్ఎస్ పోరాడుతుండగా ఇటీవల స్పీకర్ కీలక తీర్పు ఇచ్చారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బలమైన ఆధారాలు లేవని వారి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లు తేల్చి చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయమని, అది తన స్పెషాలిటీ అన్నారు దానం నాగేందర్. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ చెప్తున్నాం కదా, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేస్తే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప టెక్నికల్ గా పార్టీ మారలేదనే చెప్తున్నారని, కాబట్టి దానం కాంగ్రెస్ లో చేరలేదన్నారు మహేష్ గౌడ్. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు ఆధారాలు ఉండడంతో ఆయన అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఏం తేలుస్తారనే ఆసక్తి నెలకొంది. ఇవే ఆధారాలతో దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తోంది. దానం నాగేందర్ కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఎప్పుడో కాంగ్రెస్ లో కలిసిపోయాడంటుంది బీఆర్ఎస్. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్న దానం రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జీహెచ్ఎంసీ పరిధి అంతటా తిరిగి హస్తం పార్టీ తరపున ప్రచారం చేస్తానని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కలిపి మొత్తం 300 డివిజన్లలో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత దానం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యన మధ్యవర్తి వహించేది మజ్లిస్ పార్టీయే. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ మద్దతు వాళ్ళు చేసేది. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవటానికి కలుస్తాయి, కలిపే ప్రయత్నం చేస్తాయి ఎంఐఎం. ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ జరుపుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం చెప్పడం ఆసక్తికరంగా మారింది.